బిగ్ బాస్ లో గుడ్డు పోయింది గైస్. ఇంట్లో వాళ్ళందరూ కొట్టుకు వస్తున్నారు గుడ్డు పోయిందనేసి. గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు పోయింది. అసలు ఏం జరుగుతుందంటే లైవ్ లోని ఈ వార్నర్స్ వచ్చేసి ఒక 4 గుడ్లు ఉడకబెట్టించుకుంటున్నారు తనుజ భరణితోని. సో వాళ్ళు సడన్ గా చూసేసరికి 3 గుడ్లే ఉన్నాయి, ఇంకో గుడ్డు లేదు. గుడ్డు ఏమైందని చెప్తే ఎవరికి అడిగినా తెలియదు అని చెప్తున్నారు. పాపం ఈ ప్రియ అందరికి వెళ్ళి అడిగినా తెలియదు అని చెప్పారు. అప్పుడు ఈ ఇంటి వార్నర్స్ ఏం చేశారు, ఇంట్లో ఎవ్వరు రావడానికి వీల్లేదు మేము ఒప్పుకోమంటే అప్పుడు ఈ రాము వెళ్ళి సంజన గారే గుడ్డు తిన్నారని చెప్పేసి రివీల్ చేస్తారనమాట. సో పాపం రాముకి తెలీదు, సంజన అప్పుడే చెప్తుంది. సో రివీల్ చేస్తానేమో ఈ మనీష్ వచ్చేసి నేను నీకు ఫస్ట్ టైం అడిగినప్పుడు చెప్పలేదు, సెకండ్ టైం అడిగినప్పుడు చెప్పలేదు, థర్డ్ టైం చెప్తావు అనేసి రాము పైన గొడవలు ఆడుతున్నారు అనమాట. ఈ లోపల ఈ వాష్రూమ్ లో సంజనకి రీతు అండ్ ఆ సృష్టి వర్మ అడిగితే లేదు నేను గుడ్డు తినలేదు, నేను ఊరికే రాముతో చెప్పాను, అయినా ఒక గుడ్డు గురించి ఎందుకు గొడవ అనేసి సంజన అంటుంది అనమాట. సో ఫైనల్ గా ఈ సంజన అటు అంటుంది ఇటు అంటుంది, తను తిన్నానో లేదో కన్ఫర్మ్ చేయట్లేదు. ఈ లోపల ఈ మనీష్ మిగిలిన వాళ్ళందరూ ఈ రాముని తిడుతున్నాను, ముందెందుకు చెప్పలేదు, నువ్వు ముందెందుకు చెప్పలేదు, గుడ్డు తిన్న ఆవిడని వదిలేసి ఈ రాము మీద పడ్డారనమాట. అప్పుడు భరణి గారు వచ్చి తిన్న ఆవిడ బానే ఉంది, నువ్వెందుకు మధ్యలో ఇదవుతుంది, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని అంటేనేమో ఈ సంజనకు అడుగుతారు నువ్వు గుడ్డు తిన్నావా లేదా అంటే ఆ తిన్నాను, నాకు ఆకలి వేసింది, ఒకటి తిన్నాను, అందులో ఏముందని చెప్పి మళ్ళీ సంజన తిన్నానని చెప్తుంది. ఇంకా పెద్ద గొడవ అవుద్ది. ఒకసారి తిన్నానంటుంది, ఒకసారి తినలేదంటుంది. ఇంట్లో వాళ్ళందరూ గొడవ పడుతుంటే సంజన గారు మాత్రం సోఫాలో కూర్చున్నారు. ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీరు కొట్టుకుంది, నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా.